మాకు ఎంతో సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, అమరకృష్ణ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ జాకిర్ గారు, సాంగ్స్ పెట్టవమ్మా, కన్వీనర్ గా ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మా బొన్నాల హరిబాబు గారికి శ్రీసాయి ఈవెంట్స్ సత్కారం చేస్తున్నారు. నగర ప్రెసిడెంట్ ఇబ్రహీం సత్కారం చేస్తున్నారు. కొట్టేస్తారు. గుడ్ షాట్. కళ సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కిషోర్ రెడ్డి సార్ గారు బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తర్వాతగా మరో కన్వీ, మీరంతా స్పీడ్ వేస్తే పనికిరాదు సార్. టాస్ విన్ అయ్యారు, ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సో బ్యాటింగ్ వచ్చి మొట్టమొదటిగా కృష్ణారెడ్డి గారు సాయి ఎక్కడ సుత్తి పలుపు పారా తీయండి. అబ్బా చాలా చక్కగా చేశారు అభిజాన్ గారు. గుడ్ బ్యాటింగ్. ఓకే, గుడ్ ఫీల్డింగ్ వెంకీ బాబు గారు. నెల్లూరు గన్స్ విన్నర్ అయ్యారు. నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ ఐక్యంగా ఉండటం, అందరూ కలిసిమెలిసి ఉండటం, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటం. మన కొత్తగా అయిన అధ్యక్షుడు గిరి గారు, జనార్దన్ గారు, సాయి గారు, మిగతా వాళ్ళందరి టీం, టౌన్ ప్రెసిడెంట్, రూరల్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి అందరూ ఐక్యంగా డాన్స్ మాస్టర్లు ఒక వేదిక తీసుకురావడం వాడిని అభినందిస్తాను. దానికి ఎంతో సహకరించిన మా 25 కళా సంఘాల కన్వీనర్స్, హాస్యనటులు, సినీ నటులు హరిబాబు గారు, డోల హరిబాబు గారు, అలాగే గిన్నీస్ రికార్డు హోల్డరు మన షేక్ డాక్టర్ గారు, కేరళ నుంచి ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన కేరళ అసోసియేషన్ అధ్యక్షులు నందకుమార్ గారు, మీరందరి ఆధారంలో నవాపేట గోడౌన్ గ్రౌండ్లో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు వాళ్ళు డ్యాన్సు ఈ ప్రోగ్రామ్స్ మీద ఎప్పుడు స్ట్రెయిన్ అవుతూ ఒక రిలాక్స్ అయిన పీరియడ్ ఎన్నుకోవటం. ప్రతి సంవత్సరం ఎవరైనా చనిపోతే మర్చిపోతారు ఎవరైనా. 6 సంవత్సరాల నుంచి తన తోటి కోటిరెడ్డి సోదరుడిని గుర్తుపెట్టుకొని వారి మీద క్రికెట్ టోర్నమెంట్ చేయటం ఇది ఒక విధంగా దేశానికి ఆదర్శం. అన్నదమ్ములు కలిసి లేని రోజుల్లో వీళ్ళందరూ కలిసి తన స్నేహితుల కోసం ప్రోగ్రాం ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయటం వారిని అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాగే కలయికతో ఉండి ఎప్పుడు కూడా మానసిక ఉల్లాసానికి, ఒక స్నేహానికి, ఒక భావానికి ఎప్పుడు కూడా ఒక కళ అనేది అవసరం. అది కళాకారుడు ప్రతి ఒక్కరు చేసేది. ఈ క్రికెట్ టోర్నమెంట్ల వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటాం, మనస్పర్ధ లేకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి అసోసియేషన్ కూడా ఇలాగే కొంత విడుపు అంటే మనసుకు రిలాక్స్గా ఇట్లాంటి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రోత్సాహాన్ని కోరుకుంటాను. అలాగే డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఇదే విధంగా ప్రతి ఏటా చేయాలని కోటిరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు గెలుపు ఓటమి అనేది కామనండి. కాకపోతే ఎవరు
ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది, దాంట్లో మనస్పర్ధ తెచ్చుకోకూడదు, అంతా మనవాళ్ళే. కానీ చాలామంది ఏంటంటే ఏదో టక్కనే వాళ్ళు ఫీల్ అవ్వటం తర్వాత ఎప్పుడు కూడా ఓటమి అనేది దానికి ప్రోగ్రాంలో పాల్గొనడం గొప్పతనం, అంటే ఈ టోర్నమెంట్స్లోనే పాల్గొనడం గొప్పతనం. దాని మీద మనస్పర్ధ లేకుండా ఎవరు గెలిచినా కూడా వాళ్ళని అభినందిస్తే ఇలాగే స్నేహభారంగా పోవాలి. మేము చేసే ప్రతి దాంట్లో మిస్టర్ ప్రోగ్రామ్ చేసినా కూడా మనస్పర్ధలు కూడా మనలో ఒకరు వచ్చారు అంతేగాని అభినందించాలి, నెక్స్ట్ టైం మనకు వస్తుంది అనే విధంగా పోవాలా. ఇలాగే కలిసి ఉండి కళాకారులు ప్రతి ఏటా చేసుకొని వాళ్ళంతా సంతోష ఆరోగ్యాలను కోరుకుంటూ మరొకసారి అందరూ తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా 16 టీంలు వచ్చింది. 16 టీం ఆల్ ది బెస్ట్. ఈరోజు రేపు 2, 3, 4 తేదీల్లో జరుగుతుంది. 4వ తేదీ ఫైనల్లో వాళ్ళకి ఎవరు గెలిచారు వాళ్ళకి క్రికెట్ కప్పు ఇస్తారు కాబట్టి 4వ తేదీ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఆల్ టీమ్స్కి ఆల్ ది బెస్ట్ వచ్చి సర్వీసుకుంటారు. కోటిరెడ్డి స్మారక క్రికెట్ లీగు అన్నగారు చెప్పినట్టు 6 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది. దీనికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవనీయులు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి మరియు 25 కళా సంఘాల కన్వీనర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరం కలిసి ఆడుకునే మ్యాచ్లు కాబట్టి సిటీ, రూరల్, జిల్లా స్థాయిలో 16 టీమ్స్ వచ్చాయి మొత్తము. ప్రతి ఒక్కరూ మనది యూనియన్ గట్టిగా ఉండాలి, మనం ఆడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నగారు చెప్పినట్టు నెక్స్ట్ 2, 3, 4 తేదీల్లో జరుగుతుంది. ఈరోజు 2 మ్యాచ్ స్టార్ట్ చేశారు అన్నగారు. 4వ తేదీ ఫైనల్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి యూనియన్కి ఆదర్శంగా నిలబడతామని చెప్పి ఎవరు చనిపోయినా వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఏదైనా చేసేదానికి యూనియన్ ఎప్పుడు ముందుంటుంది. దానికోసం అని చెప్పి మేము ప్రతి ఏటా ఈ క్రికెట్ టోర్నమెంటు పెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ మాకెంతో సహకారం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు క్రికెట్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ముఖ్య కన్వీనర్లు అన్న మేము ఎప్పుడు ఏం చెప్పినా కూడా మా వెన్నంటే ఉండి మాకు వారి సహాయ అందిస్తారు. ఈ మ్యాచ్లో కూడా మీరు చెప్పినట్టుగానే ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు గెలిచినా ఓడినా కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని మాటిస్తున్నామన్నా. అలాగే మా అసోసియేషన్లో ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది అయినా సరే మేమందరం కలిసి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి వారికి సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాము. అలాగే ప్రత్యేకంగా మీరు వచ్చినందుకు ఈరోజు మీకు ఎంత పనున్నా సరే మా కోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.